వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ ఛానల్. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంతో హిందువుల దశాబ్దాల కళ నెరవేరింది. బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది పులకించిపోయారు. ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఇటీవల జ్ఞానవాపి వివాదానికి సంబంధించి కీలక తీర్పు వెలువడింది. జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకోవచ్చంటూ ఇటీవల కోర్టిచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా జ్ఞానవాపి మసీదు మందిరంపై వివాదం నడుస్తున్నా కోర్టు తీర్పు తర్వాత ఈ అంశం మరింత ప్రాచుర్యం పొందింది. మసీదులో పూజలు ఎందుకు అనుమతించారు, అసలు వివాదం ఏమిటన్న చర్చ మొదలైంది. ఇంతకు జ్ఞానవాపి మసీదు ఎక్కడుంది, వివాదం ఎలా మొదలైంది, అయోధ్యలో దాదాపు 4 దశాబ్దాల క్రితం ఏం జరిగిందో తాజాగా వారణాసిలోనూ అలాంటి ఘటనే జరిగింది. బాబ్రీ మసీదు వివాదంలో రామ జన్మభూమి కాంప్లెక్స్లో పూజలు చేసుకోవచ్చంటూ అయోధ్య జిల్లా కోర్టు సరిగ్గా 37 ఏళ్ల క్రితం తీర్పిచ్చింది. ఇప్పుడు వారణాసిలో కూడా ఇదే తరహా జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకోవచ్చంటూ జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. జ్ఞానవాపి మసీదు వివాదం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారంటూ హిందూ సంఘాలు వాదిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేపట్టింది. జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంగణంలో గతంలో ఓ భారీ హిందూ దేవాలయం ఉండేదంటూ వారణాసి జిల్లా కోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం వివాదాస్పదంగా ఉన్న మసీదు నేలమాళిగ వ్యాస్కా తెహ్ఖానా ప్రాంతంలో పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతిచ్చింది. ఈ క్రమంలో పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ తీర్పుతో హిందూ పక్షాలకు పెద్ద విజయం లభించినట్లయింది. వారణాసి జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం బోర్డు సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే ఈ కేసు విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నో చెప్పింది. ఏదైనా ఉంటే కింది కోర్టులో తేల్చుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ జ్ఞానవాపి మసీదు చరిత్ర విషయానికి వెళితే కాశీలోని అత్యంత పవిత్రమైన పురాతన శివాలయాన్ని ఔరంగజేబు పడగొట్టి ఆ ఆలయ గోడలపై మసీదు నిర్మించారని హిందూ సంఘాలు వాదిస్తూ వస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూరేలా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సర్వే స్పష్టం చేసింది. 1993 వరకు మసీదు ప్రాంగణం దక్షిణ భాగంలో ఉన్న బేస్మెంట్లో ఉన్న విగ్రహానికి పూజలు జరిగేవని హిందూ సంఘాలు గతంలో కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నాయి. అయితే 1993 డిసెంబర్ తర్వాత ఎలాంటి కారణం చూపకుండానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఈ పూజలను నిషేధించాయని హిందూ పక్షం చెబుతోంది. ఈ క్రమంలో వారణాసి కోర్టు తీర్పు సంచలనంగా మారింది. అయోధ్యలో దశాబ్దాల నాటి కల నెరవేరింది. రామమందిరం ప్రారంభమైంది. ఇదే తరహాలో వారణాసిలో మళ్లీ పూజలు మొదలు కావడం సంతోషాన్నిచ్చిందంటూ హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.